సెంటిమెంట్స్ మయం. అందుకున్న ప్రతి సక్సెస్ వెనుక ఓ సెంటిమెంట్ ఉందని భావిస్తారు. 2023లో మంచి జోరు మీద ఉన్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. పఠాన్, జవాన్ హిట్కి అదే కారణమని భావించిన బాద్షా డమ్కి విడుదలకు ముందు కూడా సేమ్ ఫాలో అవుతున్నాడు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ప్రతి నటుడు తమ సినిమాల విడుదలకు ముందు ఓ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అలా చేస్తే సినిమా హిట్ పక్కా అని ఫిక్స్ అవుతారు. షారుఖ్ ఖాన్ కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే 2023లో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఏడాదిలోనే తన 3వ సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా మరోసారి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు షారుఖ్. ఈ ఆలయానికి వెళ్ళడం ఈ ఏడాదిలో ఇది 3వసారి పట్టాన్. జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాడు. త్వరలో డమ్కి విడుదల కానుండడంతో మరోసారి ఆలయానికి వెళ్ళాడు. దీంతో తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఈ ఆలయానికి వెళ్ళడం సెంటిమెంట్గా మారిందంటున్నారంతా. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, తాప్సీ లీడ్ రోల్ చేసిన డమ్కి డిసెంబర్ 21న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ స్టోరీపై ఉన్న నమ్మకంతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ లాంటి యాక్షన్ సినిమా తలబడేందుకు కూడా తగ్గడం లేదు షారుఖ్. ఇప్పటికే విడుదలైన డమ్కి సినిమా ట్రైలర్ పై మంచి టాక్ వచ్చింది. షారుఖ్ మునుపటి సినిమాలా ఇదొక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా కాదు. ఇందులో రాజ్ కుమార్ హిరానీ స్టైల్లో ఒక మెసేజ్ కూడా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఫారెన్ వెళ్ళాలనుకున్న కల కన్నా నలుగురు స్నేహితుల కథ. ఇది పలు నిజ జీవితాల సంఘటనలపై ఆధారపడి తెరకెక్కిన చిత్రమని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. మూవీ విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ముందుగా వైష్ణోదేవిని దర్శించుకున్నాడు కింగ్ ఖాన్. మరి గత సెంటిమెంట్ ను ఫాలో అవుతూ మరోసారి అమ్మవారిని దర్శించుకున్నాడు. డమ్కీతో ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాడు షారుఖ్. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు నిజమవుతుందో వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.